థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి కంది చారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసేద్దాం. నూనె బాగా వేడెక్కాలండి. కడాయి పెట్టుకొని నూనె వేసుకొని బాగా వేడెక్కాలి. చూసారా, నాకైతే పొగలు వచ్చేస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఎవరికైనా తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి నేను ఏమేమి వేస్తున్నానో అవన్నీ అనమాట. ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాను ఫస్ట్. మీరు పప్పు అయినా సరే, పప్పుచారు అయినా సరే, కందిచారు ఇలా చేయాలనుకున్నప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఆయిల్ ఎంత ఎక్కువ ఆయిల్ వేస్తే మీకు పప్పు అయినా పప్పుచారైనా ఏదైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా అండి? టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. పప్పు అయితే నేను టమాటా పప్పు అనమాట మాది. టమాటా పప్పు అయితే పైన వాటర్ ఎక్కువగా ఉన్నాయనేసి నేను కందిచారు పెడుతున్నాను. మీకు కందిచారు స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోండి. నాకైతే స్పైసీగా ఉండాలి, స్పైసీగా ఇష్టం, అందుకనేసి నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నా. అవి బాగా ఫ్రై అయ్యాక ఆ తర్వాత మిగతా వేసుకోవచ్చు. చిట్పట్లు ఆడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం. కరివేపాకున కొత్తిమీర నెక్స్ట్ యాడ్ చేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక బాగా ఫ్రై అవ్వాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది. కందిచారు కూడా అంత బాగుంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం అండి. ఎప్పుడు పప్పు అయినా పప్పుచారు అయినా సరే నేను కందిచారే చేసుకుంటాను. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ వేసేస్తే దాని ఫ్లేవర్ తెలియదండి. ఎప్పుడైనా కరివేపాకు లాస్ట్ దించేటప్పుడు వేసుకోవాలి. దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. ముందు వేసేసుకుంటే అది బాగా క్రష్ అయిపోద్ది. ఇప్పుడు అనుకోండి కొంచెం అంత అవ్వదు, అందుకనేసి కొంచెం స్మెల్, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 minutes సరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేశారనుకోండి, నేను ఇలానే మీకోసం వీడియోలు చేస్తూనే ఉంటాను. ఓకేనా? నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి కందిచారు పక్కన ఉందండి, చూసేద్దాం. ఇదిగోండి కొంచెమే ఉంది, బట్ కొంచెమే ఉన్నా నేను ఆయిల్, పోపు దినుసులు ఇవన్నీ ఎంత ఎక్కువ వేసాను చూసారా. ఇంత తక్కువ అయినా సరే ఎక్కువ వేసాను అంటే టేస్ట్ అలా ఉంటుందన్నమాట, అందుకని ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కందిచారు అందులో వేసేసుకుందాం. వాటర్ అన్నమాట. టమాటా పప్పు కదండి, అందుకని కొంచెం 2 టమాటాలు వచ్చినాయి. బాగా కలిపేసుకొని ఒక 2 minutes అలా ఉంచుదాం. బాగా మరిగిపోవాలండి. చాలామంది ఏంటంటే చింతపండు ఇవి ఎలా వేస్తారు, అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా సరిపోతుంది. చింతపండు ఏమీ వేయవలసిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. చిటికెడు ఉప్పు వేద్దాం, అంటే సరిపడా ఉప్పు వేసుకొని. కారం ఇంకా అవసరం ఉన్నదండి. పసుపు లైట్గా వేస్తే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. కారం అవసరం లేదు. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాం కనుక స్కిప్ చేసేయండి. సాల్ట్ వేసేసుకుందాం. సరిపోతుంది. చెప్పాను కదండి, మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు మీకోసం ట్రై చేస్తాను. వీడియోస్ పెట్టడానికి అప్లోడ్ చేస్తాను. నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? ఒకవేళ
నాకు నచ్చిన ఫుడ్ కాకుండా మీకు నచ్చిన ఫుడ్ కూడా ఏమన్నా తెలియకపోతే చెప్పండి, నేను మీకోసం ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్. ఇదిగోండి, ఇలా మరిగిపోవాలన్నమాట. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రైస్లో వేసుకొని ఇంకా అంతే, తినచ్చు శుభ్రంగా. అండ్ రైస్లోనే కాదండి, ఇడ్లీ వేసుకుంటాం కదా, ఇడ్లీలో కూడా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోనే కాదు, ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లాస్ట్గా ఫైనల్గా నేనైతే ఇంత మరిగించాను. థ్యాంక్ యూ.